ఆడవాళ్ళు పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి ముట్టాగిపోయే వయసు వరకు కూడా ప్రతి నెల పీరియడ్స్ అనేవి చూస్తూ ఉంటారు. సో ఈ పీరియడ్స్ అసలు ఎందుకు వస్తాయి అండ్ ప్రతి నెల అదే డేట్కే పీరియడ్ రావాలా అనే దాని గురించి తెలుసుకుందాం. సో ప్రతి నెల ఆ పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి కూడా ఆడవాళ్ళకి పీరియడ్స్ రావడం అనేది జరుగుతుంది. సో యాక్చువల్గా ఇది సెక్షువల్ మెచ్యూరిటీకి ఒక సంకేతం అని చెప్పాలి. సో రీప్రొడక్టివ్ లైఫ్ స్పాన్లో అంటే ఎప్పుడైతే ఒక లేడీ ప్రెగ్నెన్సీకి రెడీగా ఉందో అప్పటి నుంచి వాళ్ళకి ఈ పీరియడ్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ పీరియడ్స్ ఎందుకు వస్తాయి? సో ప్రతి నెల ఆడవాళ్ళకి అండాశయం నుంచి ఒక అండం విడుదలై ట్యూబ్లోకి వెళ్ళడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో నార్మల్గా 13-14 సంవత్సరాల టైం నుంచి కూడా సెక్షువలీ యాక్టివ్గా ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది కేవలం ఆ ఎగ్ పెరిగి విడుదలవడం వలన. సో ఎప్పుడైతే ఆ మెచ్యూరిటీ ఏజ్ అనేది వస్తుందో మెదడు నుంచి హార్మోన్స్ విడుదలయ్యి అండాశయంలో ఉన్న ఎగ్స్ పెరగడానికి సిగ్నల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎగ్ పెరిగి రిలీజ్ అయ్యే టైంకి హస్బెండ్ వైఫ్ కలిస్తే కణాలు వచ్చి గర్భసంచి ద్వారం దగ్గర పడి ట్యూబ్లో ఎగ్ అండ్ స్పర్మ్ కలిసి బేబీ ఫామ్ అయిన బేబీ వచ్చి గర్భసంచిలో అతుక్కోవాలి. సో ఇక్కడ ఉన్న ఎగ్ పెరిగే కొద్దీ గర్భసంచి లోపల పొర కూడా సైమిల్టేనియస్గా పెరుగుతుంది. సో ఎగ్ పెరిగే కొద్దీ హార్మోన్ విడుదల అవుతుంది, ఈస్ట్రోజన్ అనే హార్మోను. ఈ హార్మోన్ వల్ల గర్భసంచిలో లైనింగ్ పెరుగుతుంది. ఈ లైనింగ్ బేబీ ఫామ్ అయ్యి వచ్చి అతుక్కుంటే తయారవ్వడానికి అంటే ఆ ప్రెగ్నెన్సీ నిలబట్టడానికి అనేది ఫామ్ అవుతుంది. బై ఛాన్స్ ప్రెగ్నెన్సీ రాలేదు, ఇప్పుడు కలవలేదు, ప్రెగ్నెన్సీ రాలేదు అనుకోండి, లేదా బేబీ ఫామ్ అయింది బట్ అతుక్కోలేదు అనుకోండి, గర్భసంచి లోపల ఫామ్ అయిన లైనింగ్ మెన్సెస్ లాగా మనకి బయటకు వచ్చేస్తుంది. సో ప్రతి నెల గర్భసంచిలో ఒక బెడ్ తయారవుతూ ఉంటుంది, బేబీ వచ్చి అతుక్కుంటుంది అన్న యాంటిసిపేషన్తో. బట్ ప్రెగ్నెన్సీ రానప్పుడల్లా మెన్సెస్ ఫామ్ కింద అది బ్లీడింగ్ అవుతుంది. సో ఈ పొర అనేది హార్మోన్ సపోర్ట్ ఇంకా లేక అది బ్రేక్ డౌన్ అయిపోయి అది బయటికి వచ్చేస్తూ ఉంటుంది. ఆ బ్రేక్ అయిన అప్పుడు కొంచెం బ్లీడింగ్ కలిసి మనకి మెన్స్ట్రల్ బ్లడ్ కింద కనిపిస్తుంది. సో మెన్స్ట్రల్ బ్లడ్తో పాటు లోపల ఉన్న ఎండోమెట్రియల్ టిష్యూ కూడా బయటకు వస్తుంది అనమాట. సో ఎవ్రీ మంత్ ప్రెగ్నెన్సీకి ప్రిపేర్ అవ్వడం కోసం గర్భసంచిలో పొర పెరుగుతుంది. ప్రెగ్నెన్సీ వస్తే నిలబడిపోతుంది, ఇంకా డేట్ రాదు. ప్రెగ్నెన్సీ రాకపోతే ఈ లైనింగ్ ఏదైతే ప్రిపేర్ అయిందో ఇంకా ఆ మంత్ అది మళ్ళీ వాష్ ఆఫ్ అయిపోతుంది, మళ్ళీ ఫ్రెష్ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ప్రతి నెల పీరియడ్ వచ్చే వాళ్ళకి ఎగ్ పెరిగి రిలీజ్ అవుతుంది కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇది యూజువల్లీ పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి ముట్ట ఆగిపోయే వయసు వరకు కూడా కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. ఆడవాళ్ళకి పుట్టుకతో ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి. ఈ ఎగ్స్ పెరగడం అనేది ప్యూబర్టీ టైంలోనే స్టార్ట్ అవుతుంది, అంటే పెద్ద మనిషి అయిన టైంలోనే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే అప్పుడే మెదడు నుంచి కొన్ని హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అండ్ అప్పటి నుంచి ఆ సైకిల్ అలా కంటిన్యూ అయ్యి అండాశయంలో ఎగ్స్ అన్ని పూర్తిగా తగ్గిపోయాక, అంటే పూర్తిగా యూజ్ అయిపోయాక మెన్సెస్ అనేవి కంప్లీట్గా ఆగిపోతుంది. మెనోపాజ్ స్టేజ్లోకి వాళ్ళు వచ్చేస్తారనమాట. సో ఇది మనం రెగ్యులర్ పీరియడ్స్ వచ్చే వాళ్ళలో మనకి వెనకాల జరిగే స్టోరీ అనమాట. సో పీరియడ్ అనేది ప్రతి నెల కరెక్ట్ టైంకే రావాలా. సో ఈరోజు 3వ తారీఖు వచ్చింది అంటే నెక్స్ట్ మంత్ కూడా 3వ తారీఖే రావాలి అని అయితే చాలామంది అనుకుంటారు. ఒక్కరోజు అటు ఇటు అయినా కూడా కంగారు పడుతూ ఉంటారండి. అటువంటిది ఏమీ లేదు. ఒక వారం ముందు ఒక వారం వెనక వరకు కూడా పీరియడ్స్ రెగ్యులర్గా టైంకి వస్తుంది అంటే రెగ్యులర్ సైకిల్స్ అనేవి కన్సిడర్ చేస్తాం. నార్మల్గా ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ఒక 15 డేస్లో ఒకవేళ ప్రెగ్నెన్సీ రాకపోతే పీరియడ్ అయితే వచ్చేస్తుందండి. బట్ ఆ ఎగ్ పెరగడానికి ఏదైతే టైం స్పాన్ ఉందో, ఎగ్ పెరిగి రిలీజ్ అయ్యే ముందు ఆ ఎగ్ పెరిగే స్పాన్ ఫాలిక్యులర్ ఫేజ్ అంటాము, అది అందరికీ కాన్స్టెంట్ ఉండదు. కొంతమందికి ఎగ్ పెరగడానికి 15 డేస్ పడుతుంది, కొంతమందికి 20 డేస్ పడుతుంది, 30 డేస్ పడుతుంది. సో మనకి ఆ ఎగ్ పెరిగే స్పాన్ని బట్టి మనకు సైకిల్ లెంత్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. బట్ కరెక్ట్గా ఈ డేట్కి వస్తే నెక్స్ట్ మంత్ మళ్ళీ అదే డేట్కి రావాలని ఏం లేదండి. ఒక 2-3 రోజులు అటు ఇటు అయినా ఇబ్బంది ఏమి ఉండదు. దానివల్ల మీకు ఏదో ప్రాబ్లం ఉంది అని మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. సో యూజువలీ 28 డేస్ సైకిల్ అంటామండి. బట్ ఒక 1 వీక్ అటు ఇటు అయినా కూడా అది నార్మల్ కిందే కన్సిడర్ చేస్తాము. లెస్ దెన్ 21 డేస్కి మళ్ళీ సైకిల్ వస్తున్నా, మోర్ దెన్ 35 డేస్కి సైకిల్స్ వస్తున్నా కూడా అది అబ్నార్మల్, మీకు ఏదైనా ఇవాల్యుయేషన్ అవసరం అని అర్థం అనమాట. థ్యాంక్ యూ.